రొయ్యలతో ఎప్పుడు నిలవ పచ్చళ్ళు చూసుంటారు. ఇలా రోటి పచ్చళ్ళు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా తిన్నారా? తింటే వదిలిపెట్టారండి, అంత బాగుంటుంది. రోటి పచ్చడి నూరేసిన తర్వాత రోట్లో వేడి వేడి అన్నం వేసుకుని తింటే ఉంటుందండి, చాలా 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 బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రొయ్యల రోటి పచ్చడి అయితే అదిరిపోతుంది. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఒక కడాయి తీసుకుని ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చింతపండు, ఎండుమిర్చిని వేసుకుని ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా క్లీన్ చేసుకున్న రొయ్యలను వేసి, ఇక్కడ నేను రొయ్యల్ని ఒక 10 మినిట్స్ వరకు ఉడకబెట్టాను. అందులో వాటర్ ని తీసేసి తర్వాత ఆయిల్ లో ఫ్రై చేయాలి. వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుని రోటిలో ముందు డ్రై రోస్ట్ చేసుకున్న తాలింపు గింజలన్నీ వేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని బాగా మెత్తగా పొడి చేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలను కూడా వేసుకుని వాటిని కూడా మెత్తగా దంచుకోవాలి. ఇక్కడ మనకి వాటర్ అవసరమైతే వేసుకోవచ్చు, లేదు అంటే ఇలానే దంచేసుకోవచ్చు. పొడి పొడిలాడుతూ ఉంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. బాగా మెత్తగా అయ్యే వరకు దంచేసుకున్న తర్వాత దీనికి జనరల్ గా మనం రోటి పచ్చళ్ళకు వేసుకుని తాలింపుని వేసేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి, అద్దరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.